18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తొలుత ఎన్డీఏ మంత్రి వర్గంలోని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, కింజారపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి మండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తరువాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలుత ఏపీ ఎంపీలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం రాగా అందులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేసినేని శివనాథ్, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. మిగతా వారు హిందీ, ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తేదీపై ఎంపీ అప్పలనాయుడు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టులో తొలి రోజు సభకు హాజరయ్యారు. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మతుకుమిల్లి శ్రీభరత్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంబికా జి లక్ష్మీనారాయణ వాల్మీకి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోవు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహించదనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.